ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వారం మనం ధ్యానించుకుంటున్న అంశము, దేవుడు మోసానికి అప్పగిస్తాడా? దేవుడు ఎంతో ప్రేమ స్వరూపి, నిత్యము ఆయన మన పాపములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఎన్నో మార్లు మనము నేర్చుకున్నాము. అయితే కొన్నిసార్లు దేవుడు తన చిత్తానుసారంగా మనుషులకు గ్రుడ్డితనమును అనగా మోసపుచ్చే ఆత్మను పంపిస్తాడు. ఆ విధంగా తమ రక్షణ విషయంలో వారు తప్పిపోయి తమ హృదయ వాంఛలను బట్టి వారి ఆత్మ తీర్పుకు లోనవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము క్రీస్తు స్వభావమునకు విరుద్ధమైన ప్రతి లక్షణమును మనలో నుండి తొలగించటానికి లేదా మనం పాటించకుండా ఉండటానికి మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ మన శరీర ఆశలను బట్టి లేదా దేవుని కృపను అలసుగా తీసుకోవటాన్ని బట్టి మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తుంటే దేవుడు మన హృదయములకు కాఠిన్యం ఆవరింపజేస్తాడు అని దేవుని వాక్యం చెప్తోంది. కీర్తనలు 81:11-12 వచనములు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. మన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. తరములు మారినా కూడా ఆయన స్వభావము నిత్యము ఒకే రీతిగా ఉంటుంది. ఆయన ప్రేమ మరియు క్షమాగుణము ఎప్పుడూ ఒకేలాగా ఉంటాయి. ప్రస్తుతం క్రీస్తు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడో, ఆనాటి ఇశ్రాయేలీలకు కూడా దేవుడు మోషేను తోడుగా అనుగ్రహించాడు. తర్వాత ధర్మశాస్త్రమును అటుపైన ప్రవక్తల ద్వారా వారిని నడిపించాలని చూశాడు. కానీ వారు దేవుని మాటను లెక్క చేయలేదు. కాబట్టి దేవుడు వారి హృదయాలకు కాఠిన్యం ఆవరింపజేశాడు. ఆ విధంగా వారు నశించిపోయి దేవునికి వారి పట్ల ఉన్న ఉద్దేశాలను కోల్పోయారు. చాలామంది విశ్వాసులు జీవితం చాలా చిన్నది, బ్రతికి ఉన్నప్పుడే అన్నీ అనుభవించాలి కదా, రసజ్ఞత లేని జీవితం నిరర్ధకం అనే సూక్తులు పాటిస్తూ లోకం నుండి వేరు కావటానికి ఇష్టపడరు. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి దీవెనకు నమ్మకత్వం చూపించాలి. ప్రతి బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహించాలి. కలిగిన ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ విధంగా దేవుడు మనకు హృదయానందము అనుగ్రహిస్తాడు. వేరే వారిని బట్టి వ్యసనపడు వారికి తృప్తి కరువై దేవునికి కృతజ్ఞత చెల్లించని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇశ్రాయేలు వారు నిత్యము దేవుని మీద సనుగుకుంటూ మోషేతో వాదనకు దిగి దేవుని ఆగ్రహానికి గురైనారు. దేవుడు వారు కోరుకున్నది అనుగ్రహించాడు, కానీ వారి ప్రాణములకు క్షీణత కలుగజేశాడు అని దేవుని వాక్యం చెబుతోంది. మనకు ఆశీర్వాదాలు కలుగుతున్నంత మాత్రాన మనం దేవుని నడిపింపులో ఉన్నాము అనుకోవటానికి లేదు. మన హృదయ వ్యసనమును బట్టి దేవుడు మనం కోరుకున్నది ఇస్తాడు, కానీ మన విషయంలో ఆయన ఉద్దేశాలు నెరవేరటం లేదని మనం గ్రహించాలి. దేవుని ఉద్దేశాలు మనలో నెరవేరని నాడు మనం లోకరీతులను అనుసరిస్తూ సర్వ శరీర క్రియలను జరిగిస్తున్నాము. అటువంటి వారి రక్షణ విషయంలో దేవుడు మోసపుచ్చే ఆత్మను పంపిస్తాడు అని దేవుని వాక్యం చెబుతోంది. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 22వ వచనము. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పెను. ఈ మాటలు దేవుని నిజమైన ప్రవక్త అయిన మికాయా, ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు, యూదా రాజైన యెహోషాపాతుతో కలిసి శత్రువుల మీదికి యుద్ధానికి సిద్ధపడినప్పుడు దేవుడు అతని ప్రవక్తల మీదికి మోసపుచ్చే ఆత్మను ప్రవేశపెట్టి అతన్ని యుద్ధానికి వెళ్ళేలాగా చేసి అతని యుద్ధంలో చనిపోయేలా చేయబోతున్నాడని చెబుతున్న సందర్భంలోనివి. ఆహాబు రాజు దేవునికి ఎంతగానో విరుద్ధంగా ప్రవర్తించాడు. దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించినా కూడా అన్య దేవతలను పూజించటం మానలేదు. అలాగే తన రాజ్యంలో ప్రజలను విగ్రహారాధన చేసే విధముగా ప్రోత్సహించాడు, లేదంటే ప్రజలను హింసించాడు. అప్పుడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు జనమును కాపాడటానికి
అతన్ని నశింపజేయాలనుకున్నాడు. అందుకు దేవుడు అతని ప్రవక్తల మీదకి మోసపుచ్చే ఆత్మను పంపి అతన్ని యుద్ధానికి వెళ్ళేలాగా ప్రోత్సహింపజేశాడు. అయితే దేవునికి నమ్మకంగా ఉన్న యూదారాజు యెహోషాపాతు నిజమైన దేవుని ప్రవక్త అయిన మికాయాను పిలిపించి దేవుని ప్రవచనం అడిగించమన్నప్పుడు ఆహాబు రాజు యొక్క అధికారులు మికాయాను కూడా ఆ అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలనే చెప్పమన్నారు. అతను కూడా అలాగే చెప్పాడు. కానీ యెహోషాపాతు రెట్టించి అడిగినప్పుడు ఆహాబు యుద్ధములో చనిపోతాడని నిజం చెప్పాడు. అప్పుడు ఆహాబు రాజు ఆగ్రహం చెంది మికాయాను బంధించి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో నిమిత్త మాత్రం చేత చనిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ చెడ్డవాడైన ఆహాబు రాజు దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా దేవుని ప్రేమను అలుసుగా తీసుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా దేవుణ్ణి తృణీకరించాడు. పాపం చేసిన స్థితిలోకి దావీదు కూడా వెళ్ళాడు. కానీ వెంటనే పాపములు ఒప్పుకొని దేవుని క్షమాపణ కోసం ఎంతగానో తపించాడు. కనుకనే దేవుడు దావీదును క్షమించాడు. కానీ ఆహాబు రాజు గర్వంగా ప్రవర్తించాడు. దేవుణ్ణి క్షమాపణ అడగలేదు. అంతేకాకుండా నిజం చెప్పాలనుకున్న దేవుని నిజమైన ప్రవక్త మికాయాను తనకు నచ్చింది చెప్పమని బలవంతం చేశాడు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు అని నిరూపించటానికి యెహోషాపాతు రెట్టించి అడిగినప్పుడు మికాయా నిజం చెప్పినా కూడా ఆహాబు దేవుని వైపు తిరగలేదు సరికదా, నిజం చెప్పిన మికాయాను బంధించాడు. మనం కూడా చాలాసార్లు మనకు నచ్చిందే వినటానికి నమ్మటానికి ఆసక్తి చూపిస్తాము. ఎవరైనా కఠినమైనవి చెప్పినప్పుడు కోపం తెచ్చుకుంటాము. మన దేవుడు ప్రేమ కలిగిన వాడే, అనంతమైన క్షమాపణ కలిగిన వాడే. కానీ మనము నిత్యము ఆత్మీయంగా ఎదగాలని ఎదురు చూస్తున్నాడు. తుచ్చమైన ఆశలను వదిలి శరీర క్రియలను విసర్జించి ఆత్మఫలములు పొందాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకోకుండా ఉద్దేశపూర్వకంగా పాపంలో పడిపోతూ కేవలము నామమాత్రపు విశ్వాసముతో కొనసాగే వారిని దేవుడు మోసానికి అప్పగిస్తాడు. వారు తాము దేవునిలో ఉన్నాము అనుకుంటారు, కానీ సాతాను చేతిలో బందీలుగా కొనసాగుతారు. కేవలము మన చెవులకు ఇంపైన మాటలు మాత్రమే వినకుండా సంపూర్ణ సువార్తను వినటానికి ఆసక్తిని చూపించాలి. ఆ సంపూర్ణ సువార్త కేవలము దేవుని ప్రేమను మాత్రమే బోధించదు, కానీ పాపపు జీవితమును వదిలి మారు మనసు పొందుకోవటాన్ని కూడా బోధిస్తుంది. ప్రతి శ్రమలో దీవెనలో దేవుని యందు ఆనందించటాన్ని, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించటాన్ని బోధిస్తుంది. బైబిల్లో దేవుని ప్రేమను క్షమాగుణమును అలుసుగా తీసుకొని ఆయన ఉద్దేశాలు తప్పిపోయి ఎంతోమంది నశించిపోయారు. వారికంటే మనమేమీ గొప్పవారం కాదు కదా. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.